అక్షర అంతగా భయపడుతూ ఏడుస్తూ అరుస్తున్నా తన చేతిలో నిద్ర బలంగా ఉన్న వ్యక్తులు పట్టుకొని లోపలికి ఈడ్చుకుని వచ్చి తనని కిందికి నెట్టేశారు. నేలపై బోర్ల పడిన అక్షర కంటికి ఎవరో కాళ్ళు కనిపించాయి. బ్లాక్ హీర్స్ వేసుకుని బంగారపు కట్టెలతో. అక్షర మెల్లగా తల ఎత్తుతూ పైకి చూస్తుండగా ఎవరో ఎర్రని చీర కట్టుకొని తనని అప్పటికే ఎవరో పెద్ద ఆవిడ, వయసు సుమారు 40 ఏళ్లు దాటి ఉండొచ్చు, గంభీరమైన ముఖ కవలికలతో తదేకంగా కళ్ళను అప్పగించుకొని అక్షర అందాన్ని చూస్తూ కనిపించగా అక్షర భయపడి వెనుకకు పాకుతూ వెళ్ళబోతుండగా వెనుక ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆమె చేతులను పట్టుకొని పైకి లేపి బంధించారు, తనని కదలనివ్వకుండా. ఇంత బాగుందేంటిరా, అద్భుతం. నేను ఇప్పటివరకు చూసిన ఆడవాళ్ళల్లో నువ్వు అత్యంత అందమైన దానివే పిల్ల అంటూ ఆమె అక్షర బుక్కులను పట్టుకుని లాగింది. అక్షర నొప్పితో మూలిగింది. నాకు నీలాంటి వారికి కావాలి. నీలాంటి అమ్మాయిలు నాకు ఇంకా డబ్బు ఎక్కువ సంపాదించబడతారు చిటికెలో అంటూ గంభీరంగా నవ్వింది, తనని కింద నుంచి పైకి చూస్తూ. కానీ అక్షర, దయచేసి నన్ను వదిలేయండి. మీరెవరో కూడా నాకు అర్థం కావడం లేదు. నేను ఎందుకు ఇక్కడ ఉన్నానో తెలియడం లేదు. కానీ ఇది ఇంకేదో ప్లేస్ అనిపిస్తుంది. నేను అలాంటి అమ్మాయిని కాదు. అక్షర మాటను పూర్తి కానివ్వకుండా ఆమె తన జుట్టును గట్టిగా పట్టుకుని తన ముఖాన్ని మరింత దగ్గరగా చూసేలా చేసింది. నోరు మూసుకోవే. నేను ఇక్కడ ఏం చెప్తున్నానో నీకు అర్థం కావడం లేదా? రెడ్ లైట్ ఏరియా ఇది. వేషగృహం ఓనర్ అయిన ఈ దుక్కాబాయ్ దగ్గర అమ్ముడు పోయావు నువ్వు అంటూ నవ్వింది. అక్షర నొప్పితో వదలమని మొరపెట్టుకుంటుంది. ఏంటి వదిలేది పిచ్చిదానా? మీ మావయ్య నిన్ను నాకు అమ్మేశాడు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు నోరు మూసుకొని ఇక్కడే ఉండాలి. నేను చెప్పేదే వినాలి. నేను చెప్పినట్టు చేయాలి. ఇది నా అడ్డ, నీ బాబుగారి ఇల్లు కాదు. నేను కొన్న ప్రతి అమ్మాయి ఇక్కడే ఉంటుంది. ఇక్కడ అమ్మాయిలందరూ నేను చెప్పినట్టే చేస్తారు. ఎవరైనా చస్తే తప్ప ఈ ఇంటి నుండి బయటపడడానికి వేరే దారి లేదు. కాబట్టి బుద్ధిగా నడుచుకో బంగారం. నేను కొట్టాలని నాకు లేదు, కానీ నువ్వు నా మాట వినకపోతే ఖచ్చితంగా గట్టిగా కొడతాను. కాబట్టి నేను చెప్పిన వాడితో నువ్వు పడుకో. అక్షర లాగిపెట్టి కొట్టేసింది. అక్కడ అంతా షాక్ అయ్యారు. వెంటనే దుఃఖాబాయ్ చీరకొంగు నడుములు దోపుతూ ఒక్కసారి అక్షర కడుపులో తన్ని పక్కనే ఉన్న రూమ్లోకి ఈడ్చుకొని వెళ్ళింది సింగిల్ హ్యాండ్తో. అక్షర భయపడిపోతూ వెనక్కి వెళ్ళే లోపే దుర్గా అక్షర చుట్టూ పట్టుకుని కనికరం లేకుండా పళ్ళు కొరుకుతూ అక్షర చెంపలను ఎడాపెడా గట్టిగా కొడుతుంది ఆగకుండా. దాంతో అక్షర నేల మీద పడింది. అయినా ఆవిడ ఆగకుండా పక్కనే ఉన్న రాడ్ తీసుకుని కొట్టబోయింది. కానీ ఆమె మనుషులు కొందరు ఆమెను ఆపారు. వదలండ్రా, ఎంత ధైర్యం అంటే ఇది నన్ను కొడుతుంది. ఈ దుఃఖాబాయితే పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఈరోజు దీనికి తెలియస్తుంది అంటూ కొట్టబోతుండగా మధ్యలో అక్కడే పనిచేసే రాజీ అన్న అమ్మాయి మధ్యలో వచ్చేట్టుకుంది భయంతో. అంటే ప్లీజ్ తనను కొట్టకండి. ఒకసారి ఈ అమ్మాయిని మీరు కోల్పోతే మళ్ళీ అంతగతిని మీరు పట్టలేరు. ఈ అమ్మాయి మన కంపెనీలో చాలా ముఖ్యమైనది. అది విని ఆమె రాడ్ని కింద పడేసి అక్షర వైపు కోపంగా చూసింది. నువ్వు చేసిన పనికి నిన్ను చంపేయాలనన్నా ఏమి చేయను. ఎందుకంటే కస్టమర్కి నీ అందం, నీ బాడీ మాత్రమే కావాలి. నీకు రేపటి వరకు సమయం ఇస్తున్నా. ఒప్పుకున్నావా? సరే సరే, లేదంటే మరోక్షరమే నేను నిన్ను చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. అక్షర భయంతో ఆమె వైపు చూస్తూ ఉండిపోయింది. కొంతసేపటి తర్వాత అదే రూమ్లో అక్షర కూర్చుని భయంతో ఏడుస్తుండగా అంతలో రాజీ ప్లేట్లో ఫుడ్ పట్టుకుని లోపలికి వచ్చింది. నువ్వు ఎంత ఏడ్చినా ఎవరు పట్టించుకోరు. కొంచెం తిను. నువ్వు తినకపోతే నీ అందమైన ముఖం పాలిపోతుంది. రాజీ ఆమెకు ఫుడ్ ఇవ్వబోతుండగా అక్షర ప్లేట్ను పక్కకు నెట్టేసింది. మీ అందరికీ ఎందుకు అర్థం కావడం లేదు? నేను ఇక్కడ ఉండలేను. పరాయి వాళ్ళను నేను తాకనివ్వలేను అక్షర అరిచింది. కానీ రాజీ కూల్గా చూస్తూ, నువ్వు చెప్పడం అయిపోయిందా అడుగుతూ రాజీ అక్షర పక్కన కూర్చుంటూ చిన్న చిరునవ్వుతో అక్షరను అయోమయానికి గురి చేస్తూ తేలికగా మాట్లాడింది. నేను ఇక్కడ నీలాంటి చాలామంది అమ్మాయిలు చూశాను. నా బాయ్ ఫ్రెండ్ నన్ను ఇక్కడ అమ్మేశాడు. నేను కూడా మొదట చాలా అరిచాను, పారిపోవడానికి కూడా ప్రయత్నించాను. కానీ అదుబ్గా బాయ్ అండ్ తన మనుషులను దారుణంగా కొట్టారు. నన్ను చాలా హింసించి అలాంటివి చేయమని బలవంతం చేశారు. నేను నిస్సహాయరాలను కావడంతో చివరికి ఒప్పుకోవాల్సి వచ్చింది. నువ్వు ఒప్పుకునే వరకు వాళ్ళు నిన్ను కూడా హింసించి అదే పని చేయమని బలవంతం చేస్తారు. నువ్వు ఆ నొప్పిని భరించలేవు. నువ్వు బలహీనంగా కూడా కనిపిస్తున్నావు. నీ మనసు మార్చుకొని ఒప్పుకో అని వెళ్ళిపోయింది సైలెంట్గా. తర్వాత రోజు సాయంత్రాన దుర్గాబాయ్ డోర్ లాక్ తీసి రూమ్లోకి రాగానే అక్షర రూమ్ మూలలో మోకాళ్ళను గట్టిగా హత్తుకొని ఉండడం చూసి ఈవిల్ స్మైల్ చేసింది. హే బేబీ, నీకు ఇచ్చిన గడువు ముగిసింది. నువ్వు ఈరోజు నీ పని మొదలు పెట్టాలి. సిద్ధంగా ఉండు. అక్షర ఏదైనా చెప్పేలోపే తనకు వెళ్ళిపోయింది.
ఆ తర్వాత కొంతసేపటికే ఒక కస్టమర్ తన దగ్గరకు వచ్చినప్పుడు ఆమె దగ్గరకు వస్తుండగా ఆమె అలాంటి అమ్మాయి కాదని ఎంత చెబుతున్నా వినకుండా తన కామవాంఛ తీర్చుకోవడానికి ఆమెను తాకడానికి ప్రయత్నించాడు. దాంతో ఆమె భయపడి అతని నుండి తనని తాను కాపాడుకోవడానికి ఆ వ్యక్తి ప్రైవేట్ పార్ట్ తన్నాల్సి వచ్చింది. వాళ్ళు చెప్పింది వినకపోతే వాళ్ళు ఎంతగా హింసిస్తారని తెలిసినా కూడా అక్షర దానికి అంగీకరించలేకపోయింది. దాంతో దుర్గాబాయ్ కోపం కట్టలు తెంచుకొని అక్షరం చితక్కొట్టి తీసుకువెళ్ళి ఒక చీకటి గదిలో బంధించి తన మనుషులతో హింసించి నరకాన్ని చూపించింది రోజంతా. ఆ మరుసటి రోజు మళ్ళీ అక్షరను ఆ చీకటి గది నుండి ఇంతకుముందు లాక్ చేసిన రూమ్కి మార్చింది. ఎదురుగా దుర్గాబాయిని చూస్తుంటే అక్షర కాళ్ళు వణుకుతున్నాయి. ఈసారి నీకు ఇష్టమున్నా లేకున్నా నాకు అది అవసరం లేదు. ఈసారి నీ దగ్గరకు ఒక క్రూరమైన కనికరం లేని మాఫియా డాన్ని పంపిస్తాను. నువ్వు ఇంతకుముందు వేసిన వేషాలు ఈ కస్టమర్ దగ్గర కూడా వేస్తే అతను నిన్ను చంపేస్తే ఆశ్చర్యపోకు. ఆమె మాటలు అక్షర వెన్నెలో వణుక పుట్టించాయి భయంతో. అక్కడున్న అమ్మాయిలందరిలో అక్షరని బలహీనురాలు అయినప్పటికీ వాళ్ళ హింసని ఇప్పటి వరకు భరించి ఇంకా ఓపిక కూడా నశించడం మొదలవుతున్నా ఆమె దానికి ఒప్పుకోవడానికి మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోతుంది లోపల. కానీ కంటి నుంచి కన్నీరు బయటకు వస్తుంది. తన దీనమైన స్థితిని చూస్తూ దుర్గాబాయ్ ఈవిల్ స్మైల్ చేసింది. ఈసారి షోర్గా అక్షర ధైర్యం చేయలేదు, లొంగిపోతుంది ఇంకా అని. ఆమె బయటకు వెళ్ళిపోయింది డోర్ లాక్ చేస్తూ. కొంతసేపటి తర్వాత ఎవరో వ్యక్తి డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగు పెట్టగానే అక్షర భయంతో బిగుసుకుపోయి వచ్చిన వ్యక్తి వైపు చూసింది. అతడి ఫస్ట్ లుక్లోనే పవర్ఫుల్గా కనిపించాడు. బ్లాక్ కలర్ రంగు సూట్ వేసుకుని కండలు తిరిగిన బాడీతో తూలుతూ నడుస్తూ అంత మొత్త కళ్ళతో సగమే చూస్తూ అతని చదివిన హెయిర్ను వెనక్కి వేలతున్నాడుతూ మరొక చేతిలో మద్యం బాటిల్తో వస్తుంటే అతడు హ్యాండ్సమ్ అయినప్పటికీ ఆమె భయపడి ఒక తాకబోతూ నేరుగా వస్తుంటే కానీ వచ్చిన వ్యక్తి ఆమెను చూడగానే ఆమె మొహం అంతగా తేటగా కనిపించకపోయినా ఆ మొత్తంలో మసకగా కనిపించే ఆమె రూపానికి అతని ముఖంపై ఒక చిలిపి చిరునవ్వు మెరిసింది. ఆమెను ఏదో తన చూపుతోనే ఆస్వాదిస్తున్నట్టుగా చూస్తుంటే ఆ తీరుకి ఆమె వెన్నులో వణుకు పుట్టడం మొదలుపెట్టింది. ఎవరు నువ్వు? దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో, వణుకుతూ మాట్లాడింది. దానికి ఆ వ్యక్తి విచిత్రంగా చూస్తాకి ట్రై చేశాడు మత్తులో నుంచే. నేను ఎవరో కూడా నీకు తెలియదా? తాకుబోతు గొంతుతో అడిగాడు అతడి గురించి చెప్పకముంది. దిస్ ఈజ్ అనిరుద్, ఏ డేంజరస్ మాఫియా. అతను తన కింది పదవిని తడుపుకుంటూ ఆమె వైపు వచ్చి ఒకేసారి తన చెయ్యి పట్టుకోగా ఆమె భయపడి అతడిని వెనక్కి తోలిపోయింది. కానీ అనిరుద్ బాటిల్ను పక్కకు విసిరి ఆమె మెడ వెనక భాగాన్ని పట్టుకొని ముందుకు లాగి కసిగా ఆమెను ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. తను గింజుకుంటూ వదిలించుకోవడానికి చూస్తున్నా వదిలిపెట్టడం లేదు తను. ఆపే ఏదోలాగా ఆమె తన బలాన్ని అంత కూడగట్టుకుని గట్టిగా వెనక్కి నెట్టింది. భయంతో ఏడుస్తూ అరిచింది. నేను నువ్వెక్కడ అనుకునే అమ్మాయిని కాదు. దయచేసి నన్ను తాకకు. నేను ఇలాంటి పనులు ఎప్పుడూ చేయలేదు. ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయకు, వదిలేయండి. ఆమె ఏడుస్తూ వణికిపోతుంటే అతను తాగి ఉన్నప్పటికీ ఆమె బిహేవియర్ అర్థం కావడంతో అతను ఆమె నుండి 2 అడుగులు వెనక్కి జరిగి తాగిన మైకంలో ఆమెను తాకకుండా తనను తాను నియంత్రించుకోవడానికి చుట్టూ చూశారు. ఏదైనా హెల్ప్ అయ్యేవి అక్కడ ఉన్నాయా అన్నట్టుగా. పక్కనే టేబుల్పై వాటర్ అండ్ ప్లేట్లో ఫుడ్ చూశారు. వెంటనే వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుని క్యాప్ తెచ్చి తన జుట్టుపై నుంచి ఫేస్ మొత్తం తడిచేలా పోసుకుని తిరిగి స్థిరత్వంలోకి వస్తూ స్పృహను తిరిగి పొందాడు. ఆపే వెళ్ళి బెడ్ అంచున కూర్చుని ఫ్రస్ట్రేషన్తో ఆమె వైపు చూశాడు. సీరియస్ అవుతూ గస్సాడు. అయితే ఇక్కడికి వచ్చేందుకున్నావు? ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు ఇదే చేస్తారని నీకు తెలుసుగా. అతని అరుపుకి ఆమె ఉలిక్కి పడింది. కానీ వణుకుతూనే అతనికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసింది. నాకు తల్లిదండ్రులు లేరు. మావయ్యనే చేరదీసినట్టు నటించి నన్ను ఇక్కడ అమ్మేశాడు. ఇక్కడ వీళ్ళకి నేను ఎంత చెప్పాలని చూస్తున్నా వినడం లేదు. వాళ్ళు నన్ను కొడితే హింసిస్తున్నారు. పారిపోవడానికి ట్రై చేయాలనుకున్నా రూమ్ బయట మనుషులు ఉన్నారు. రూమ్ నుంచి నాకు బయటకు వెళ్ళడానికి లేదు. అలానే వాళ్ళు చెప్పినట్టు నేను ఎవరితో ఇలాంటివి చేయలేను. ఇప్పటికే ఒక కస్టమర్ నా దగ్గరకు వచ్చాడు. అది నుండి నేను ఎలాగోలాగా తప్పించుకున్నాను. కానీ ఇప్పుడు మళ్ళీ నువ్వు వచ్చావు. ప్లీజ్ నన్నేం చేయకు, నీకు దండం పెడతాను. అలా ఆమె అడుక్కుంటుంటే అనిరుద్ మనసు కరిగిపోయింది. ఇక అతను లేచి డోర్ వైపు వెళ్ళి డోర్ ఓపెన్ చేయబోతుండగా ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగి ఆమెను ఆందోళనగా చూస్తూ ఒక్కటి చెప్పాడు. ఇప్పుడు నేను వెళ్తాను, ఓకే? బట్ రేపటి సంగతి ఏంటి? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంటూ గ్యాప్ ఇచ్చాడు. అతడు ఏమంటున్నాడో ఆమెకి క్లియర్గా అర్థమైంది. దాంతో ఆమె బిక్కమొహం వేసుకొని చూసింది అతడిని.
అతను ఒక్క సెకండ్ కళ్ళను రోల్ చేస్తూ నిట్టూర్చి ఫాలో మీ అని ఆర్డర్ వేశాడు డోర్ ఓపెన్ చేస్తూ. తను కూడా అతడి వెనకే వెళ్తుంది. ప్రతిరోజు ఎవరో ఒకరు వారి కోరికలను తీర్చుకోవడానికి ఇక్కడ వస్తారు. నువ్వెంత గింజుకున్నా వాళ్ళకి అది అనవసరం. వాళ్ళు నీ బాధను వినరు, చూడరు. కానీ నీ బాడీని ఒక ఆట బొమ్మలో మాత్రమే చూస్తాం. ఈ మనస్తత్వాన్ని లేదు. అతడు చెప్తుంటే ఆమె నిస్సహాయంగా తలదించుకున్నది. అది అతని హృదయాన్ని మరింత కరిగించింది. లివింగ్ రూమ్లోకి రాగానే అతను గంభీరంగా దుర్గబాయిని పిలిచాడు. అక్షర బీసుకుపోయింది పేరు వింటేనే. ఒకవేళ ఆమె అతన్ని తాకవద్దు అని చెప్పిందని తెలిస్తే ఆవిడ అక్షరను కొడుతుంది అని భయపడింది. ఆవిడ కూడా రూమ్ నుంచి బయటకు వచ్చి చూసింది గందరగోళంగా. ఏమైంది సార్? మీరు చెప్పినట్టు ఆమె చేయడం లేదా? అనిరుద్ మాట్లాడలేదు. సార్, తనిక్కడ కొత్తగా వచ్చిన ఫ్రెష్ సర్కు మిమ్మల్ని తాకనివ్వకుండా గొడవ చేస్తుందా ఇంకా? ఆమె అక్షర వైపు కోపంగా చూసింది. కానీ ఒక్కసారిగా అనిరుద్ నోరు విప్పాడు. నాకు తను కావాలి. అతని మాటకి అక్షర తలపైకెత్తి అయోమయంగా తన వైపు చూసింది. కావాలి అంటే ఏంటి దాని అర్థం? దుర్గాబాయి మాట్లాడింది. మీరు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఆమె మీదే సార్. అతడు సీరియస్గా చూశాడు. లేదు, తను నాకు జీవితాంతం కావాలి. తను నాతో మాత్రమే ఉండాలి, వేరే వాళ్ళతో కాదు. అక్షర నోరు తెరుచుకుంది ఆశ్చర్యంతో. సారీ సార్, మీరు ఆమె అందానికి ఆకర్షణకు ముగ్ధులై ఉండవచ్చు. కానీ నేను ఆమెను కొనుక్కున్నాను. ఇంత అందమైన అమ్మాయిని నేను మీకు ఇవ్వలేను. క్షమించండి. ఆవిడ చెప్తుండగా మధ్యలో అనిరుద్ ఎటువంటి సంకోచం లేకుండా ఇలా చెప్పాడు. నువ్వు తనని కొన్నదానికి 10 రెట్లు చెల్లిస్తాను. తనని నాకు మర్యాదగా ఇచ్చే, లేకపోతే నిన్ను చంపే దాన్ని తీసుకోవడం నాకేమీ పెద్ద మ్యాటర్ కాదు అంటూ అతను తన బ్యాక్ పాకెట్ నుంచి గన్ బయటకు తీయగా అక్షర కళ్ళు పెద్దవి అయ్యాయి భయంతో. దుర్గాబాయి వెంటనే వెనక్కి తడబడుతూ వణికిపోయింది. చావా, డబ్బా, నీకేది కావాలో ఎంచుకో. తన ప్రాణానికి భయపడిపోయింది. మాఫియా డాన్ ఎవరినైనా చంపడానికి వెనుకాడడు అని ఆమెకు బాగా తెలుసు. వద్దు, నన్ను చంపకండి, నాకు డబ్బే కావాలి. దుర్గాబాయిని వణికిస్తున్న అతడిని అక్షర ఆశ్చర్యంగా చూసింది. అనిరుద్ అతడి గార్డ్కి కాల్ చేశాడు. కార్లో ఉన్న బ్యాగ్ తీసుకురా అని కాల్ కట్ చేశాడు. 2 నిమిషాల్లో అతడి గార్డ్ ఒక పెద్ద బ్యాగ్తో లోపలికి రాగా, ఈ లైఫ్ అంతా కష్టపడినా ఇందులో సగం కూడా సంపాదించలేవు, తీసుకో అన్న బ్యాగ్ ఆమె మొహాన కొట్టాడు. అక్షర అలా ఉండిపోయింది అతడి వైపు. అతడు అంత డబ్బు పెట్టి ఆమెను కొనేశాడు ఏంటి అని. అనిరుద్ అక్షర వైపు లుక్ ఇచ్చాడు. పద. అతను ఆమెను అక్కడి నుంచి బయటకు తనతో పాటు తీసుకువెళ్తుంటే ఆమె నమ్మలేకపోయింది. గంట తర్వాత అనిరుద్ విలాసవంతమైన ఇంటి లోపలికి వస్తుండగా ఇంటి బయట గార్డ్స్ అండ్ కిచెన్లో ఒక మేడ్ తప్ప అతని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కనిపించకపోవడంతో ఆమె చుట్టూ చూస్తుంది. నీ పేరేంటి? ఆమె తడబడింది. అతని వైపు అమాయకంగా చూసింది. నీ పేరు అక్షర. నైస్. మీ వాళ్ళు ఎవరు కనబడడం లేదేంటి? ఆమె అడిగేయగా అతను నేరుగా చూసేసరికి ఆమె గొంతు ఆరిపోయింది టెన్షన్తో. కానీ అతను మామూలుగానే చూస్తూ నాకెవరు లేరు. ఆమె జాలిగా చూసింది. సారీ. ఇట్స్ ఓకే, బై ద వే సారీ. అతని మాటకి ఆమె కన్ఫ్యూజన్గా చూసింది. నువ్వు అలాంటి అమ్మాయి అనుకొని నీ ఇష్టం లేకుండా ముద్దు పెట్టుకున్నావు. అతడు ఇబ్బందిగా చూస్తూ చెప్పాడు. ఆమె పాలిపోయిన మొహంతో తిరిగి చూస్తూ పర్వాలేదు, నువ్వు తనకిచ్చిన అంత డబ్బు నేను తిరిగి ఇవ్వలేనని తెలుసు కూడా ఆమెకు అంత డబ్బు ఎందుకు ఇచ్చావు? ఆమె ప్రశ్నకు అతడు సమాధానం చెప్పలేకపోయాడు. దేని గురించో మౌనంగా ఆలోచిస్తూ. కానీ కనుబొమ్మలను ముడిపెడుతూ ఆమె వైపు కొంచెం సీరియస్గా చూశాడు. ఆగు, నేను ఏదైనా చేస్తానని భయపడుతున్నావా? ఆమె వెంటనే తల అడ్డంగా ఊపుతూ లేదు, నాకు అలా అసలు అనిపించలేదు. ఎందుకంటే నేను నిన్ను ఇప్పటికే నమ్మడం స్టార్ట్ చేశాను. అతడు నవ్వాడు, ఏదో ఆమె జోక్ చేసినట్టు. ఏంటి? నవ్వుతూ. నాతో పరిచయం అయి కొన్ని గంటలైంది కదా, నన్ను ఎల్లప్పుడే నమ్మడం స్టార్ట్ చేస్తావు అక్షర? ఆమె మొహం ముడుచుకొని చూసింది. ఏం? నేను నిన్ను ఎందుకు నమ్మలేనని అనిపిస్తుంది అసలు? నువ్వు నా దగ్గరికి తాగి వచ్చినా కూడా నా మాటలకు ఆగిపోయి నన్ను ఫోర్స్ చేయకుండా నిన్ను నువ్వు నియంత్రించుకున్నావు కదా. నా గురించి నీకు ఏమీ తెలియకపోయినా నేను చెప్పింది నమ్మావు. నేను అడగకపోయినా నా గురించి ఆలోచించి ఆ నరకం నుండి నన్ను కాపాడావు. నేను నిన్ను నమ్మడానికి ఇది సరిపోదా నిరుత్? అతడి నోటి వెంట మాట రాలేదు ఆమె అలా మాట్లాడుతున్నప్పుడు. చాలా వింతగా కొత్తగా అనిపించింది. అందరూ అతడిని భయపడుతూ అతడు ఒక మనసు లేని వాడు అని, జాలి కనుకరం చూపని రాతి మనిషి అని అతడు వెనుక మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ అక్షర మాత్రమే అతని గురించి మంచిగా మాట్లాడుతుంటే అతడి కన్నులు ఆమె నుంచి పక్కకు కూడా తిప్పలేకపోయాడు. కానీ ఆమె అతడి చూపును బంధించేలోపే అతను గొంతు సవరించుకొని మాట్లాడాడు. సరే కానీ నువ్వు గెస్ట్ రూమ్లో పడుకో. ఆమె మొహమాటంగా స్మైల్ చేస్తూ ప్లీజ్ కొన్నాళ్ళు ఫ్రస్ట్రేషన్ తెచ్చుకోకుండా ఓపికగా ఉండండి. నాకేదైనా జాబ్ ఉండడానికి మంచి చోట దొరికినప్పుడు వెంటనే వెళ్ళిపోతాను. నేను ఇబ్బంది పెట్టుకున్నా.
అతడు వెంటనే అతడి రూమ్ వైపు తిరిగి వెళ్ళబోతూ నాకు నిద్ర వస్తుంది, గుడ్ నైట్. అతను హఠాత్తుగా అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు, ఇంకేమీ మాట్లాడకుండా. మరుసటి రోజు ఉదయాన అనిరుద్ అతడి డైలీ రొటీన్ పూర్తి చేసుకొని బయటకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. కానీ అక్షర ఏం చేస్తుందో చూడడానికి ఆమె రూమ్లోకి వెళ్ళాడు. ఆమె ఇంకా నిద్రపోతూనే కనిపించింది. టైం 10 అయింది, ఇంకా నిద్రపోతూనే ఉంది. అసలు అక్కడ నిద్ర లేకుండా ఎంతగా భయపడుతూ గడిపిందో అర్థమవుతుంది. లోతైన శ్వాస తీసుకుని రూమ్ నుండి బయలుదేరిపోతుండగా ఏదో గమనించి మళ్ళీ వెనుకకు తిరిగి చూడగా ఆమె వేసుకున్న డ్రెస్ చిరిగిపోయి తన చేతుల మీద కాళ్ళ మీద గాయాలు ఉండటం చూసి శూన్య మొహంతో అలా ఉండిపోయాడు. తన డ్రెస్ చిరిగింది, పైగా అక్కడ ఏవో కనిపిస్తుంటే నాకిలా అవేమీ కనిపించలేదన్నావు. బహుశా రాత్రి నేను అసలు అక్షర ఎలా ఉంది అనేది సరిగ్గా చూడలేదనుకుంటా. కానీ తను నన్ను ఏదైనా మెడిసిన్ అడిగితే ఇచ్చి ఉండేవాడిని కదా, ఎందుకు అడగలేదు నన్ను? అలా అక్కడ నుంచి తన రూమ్కి వెళ్ళాడు. సమయం సాయంత్రానికి దారి వేయబడింది. అక్షరకు మెలకువ వచ్చినప్పుడు కళ్ళు తెరిచి చూడగా తనని తాను విశాలవంతమైన రూమ్లో చూసుకోక కన్ఫ్యూజన్ అయింది. కానీ రాత్రి అనిరుద్ధ్తో జరిగింది గుర్తుకు వచ్చి దాంతో ఊపిరి పీల్చుకుని ఉపశమనం పొందింది. అంతలో రూమ్లోకి అనిరుద్ ఫోన్లో బిజీగా మాట్లాడుతూ వస్తూ తను లేచి ఉండటం చూసి కాల్ కట్ చేశాడు. ఓహ్, లేచావా? గుడ్ ఈవినింగ్ అక్షరం. ఆమె స్మైల్ చేసింది, కానీ వెంటనే కళ్ళు పెద్దవి చేసింది ఆశ్చర్యపోతూ. వాట్, ఇది ఈవినింగ్ ఏంటి? అతడు ఆమె పట్ల స్మైల్ చేస్తూ, బాడీ పెయిన్స్ ఉండటం వల్ల నువ్వు చాలా డీప్ స్లీప్ వేశావు. నేను కూడా నిన్ను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఇప్పుడు ఎలా ఉంది, అంత ఓకేనా? అతను మామూలుగా అడగగా బాడీ పెయిన్స్నా అతనికి ఎలా తెలిసిందో అని అమాయకంగా అడుగుతూ పైకి లేచింది. కానీ అప్పటికే తన చిరిగిన డ్రెస్ కూడా అప్పటికే మార్చేసి ఏదో నైట్ డ్రెస్ వేసుకుని తన ఒంటి మీద గాయాలకు ఆయింట్మెంట్ రాసి ఉండటం చూసి భయపడి అరిచింది. నన్నేం చేశావు? ఆమె అరుపుకి అనిరుద్ధ్కి నవ్వు వచ్చింది. హే కూల్ అక్షర, నువ్వు భయపడేటట్టు ఇక్కడ ఏమీ జరిగిపోలేదు. నీ డ్రెస్ చిరిగి ఉండటం వల్ల మేడ్తో నీకు డ్రెస్ చేంజ్ చేపించి నీకు ఎక్కడెక్కడ గాయాలున్నాయో అక్కడ ఆయింట్మెంట్స్ రాపించా, అంతే. దాంతో ఆమె అనవసరంగా భయపడి అతడిపై అరిచినందుకు సిగ్గుతో స్మైల్ చేసింది. అతను ముసిముసిగా నవ్వాడు. ఇప్పటికీ చాలా రోజులయ్యింది దాదాపు అక్షర కోలుకోవడానికి. ఇప్పుడు అక్షర అనిరుద్ధ్తో క్లోజ్ కూడా అయింది. అక్షర లివింగ్ రూమ్లో సోఫా మీద కూర్చుని అనిరుద్ ల్యాప్టాప్ ముందర పెట్టుకొని ఆన్లైన్లో జాబ్స్ కోసం వెతుకుతున్నప్పుడు అనిరుద్ కూడా అక్కడికి వచ్చాడు. ఏం చూస్తున్నావు? ఆమె అతను వైపు చూసి నవ్వింది. జాబ్స్ కోసం ట్రై చేస్తున్నా నిరు. అవునా? ఏదో నిజంగానే ఇంట్రెస్టింగ్ అన్నట్టు వెళ్ళి ఆమె పక్కనే కూర్చుని ల్యాప్టాప్ స్క్రీన్ చూస్తాకి తనపై వంగాడు. అసలు ఆమె ల్యాప్టాప్లో ఏం వెతుకుతుంది స్పష్టంగా చూడటానికి. అక్షర ఉలిక్కిపడి కళ్ళు పెద్దవి చేసి అతని మొహం వైపు చూసింది. కానీ అతడు ఓన్లీ స్క్రీన్ వైపు మాత్రమే చూస్తుండగా అతని వెచ్చని శ్వాస ఆమెపై నెమ్మదిగా తాకుతుండగా ఆమె చిన్నగా స్మైల్ చేసింది, ఏదో మురిసిపోతున్నట్టు. దాంతో అతను కూడా ఆమె వైపు తిరిగి చూశాడు. వారిద్దరి మధ్యన ఉన్న క్లోజ్నెస్ అప్పుడే గ్రహించిన అనిరుద్ వెనక్కి జరగడానికి ప్రయత్నించలేదు, అలా అని ముందుకి వాలలేదు. అతని కళ్ళు జస్ట్ ఆమె ముఖ కవలికలను చూడడంలోనే నిమగ్నమైపోతుండగా అలా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూనే ఉన్నారు. ఎందుకు అలా చూస్తున్నావు? అతను లోతైన గొంతుతో అడిగాడు. ఏమో, కానీ ఏం? నేను నిన్ను కూడా చూడకూడదా? మెల్లగా అడిగింది. నిజం చెప్పాలంటే బాగా నచ్చింది అంటూ ఆమె పైకి వాళ్ళతో అతడి చేతి వేళ్లను ఆమె కుర్లలోకి సడలేస్తూ అతని చూపు ఆమె కళ్ళ నుండి ఆమె పెదవుల వైపు మళ్ళతో మరింత దగ్గర అవుతూ ఆమెను అయోమయానికి గురి చేస్తూ కొత్త అనుభూతితో తనకి దగ్గర తీసుకోబోతుండగా అక్షర వెంటనే తనని తాను అదుపు చేసుకోవడానికి వెంటనే లేచి నిలబడింది, అతనిని కన్ఫ్యూజన్ చేస్తూ. ఏమైంది? మెల్లగానే అడిగాడు కనుబొమ్మలను ముడిపెడుతూ. నాకు కిచెన్లో వర్క్ ఉంది. ఇబ్బందిగా చెప్తూ వెనక్కి తిరిగి కిచెన్కి పరుగున వెళ్ళిపోయింది సిగ్గుపడుతూ. ఏదైతే అతడికి నవ్వు తెప్పించిందో. అతడు కూడా కిచెన్లోకి వెళ్ళాడు. అక్షర అప్పుడే వంట కోసం కూరగాయలు సిద్ధం చేస్తుండగా అనిరుద్ అయోమయానికి గురై మెల్లగా తన దగ్గరికి వెళ్ళి తన భుజంపై నుంచి ముందుకు చూస్తూ, అక్షర, ఇక్కడ మేట్ ఉండగా నువ్వెందుకు వంట చేస్తున్నావు? అతని గొంతు అకస్మాత్తుగా తన చెవులకు వినిపించగాని తన భుజంపై నుంచి వెనక్కి తిరిగి చూడగా తన ముక్కు అతని ముక్కుకు రాసుకోగాని ఆమె సిగ్గుగా వెనక్కి జరిగింది. మేట్ లేదు, ఎర్లీ మార్నింగ్నే తన ఫ్యామిలీని చూసాకి తన ఊరు వెళ్ళింది. అతడు హమ్ చేసినట్టు అంటూ, ఓ, బట్ ఇక్కడ ఎవరు పని చేస్తారు మరి? వెయిట్, నేను వేరే మేట్ని ఏర్పాటు చేస్తాను, నువ్వు వంట ఆపు. తను తల అడ్డంగా ఊపింది. అనిరుద్, అక్కర్లేదు, తను 2 రోజుల్లోనే వచ్చేస్తుంది. ఆమెకు ఇంటి మీద బెంగగా ఉందని గమనించి నేనే పంపించాను. ఆమె వచ్చే వరకు ఇక్కడ అన్నీ నేనే చూసుకుంటాను.
అతడు ఆమె నిజంగానే చేయగలదా అన్నట్టుగా ఒక లుక్ ఇచ్చాడు స్మైల్ చేస్తూనే. అయ్యో! నన్ను నమ్ము. నేను నీ వంటగదిని ఏమీ తగలబెట్టేయంలే. కొంచెం బాగానే చేస్తా వంటలు. బొంగుమూతి పెట్టింది. వెంటనే అతను నవ్వాడు. ఓకే. ఓకే. నీకు కావాలంటే ఇల్లంతా కూడా తగలబెట్టేయి. నాకేం అభ్యంతరం లేదు. ఆమె మొహం వెలిగిపోయింది. నీకో విషయం చెప్పాలి. నేనొక ముఖ్యమైన పని మీద వెళ్తున్నా. తిరిగి రావడానికి ఆలస్యం కావచ్చు. ఓహ్! అయితే నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అతడు సరే అన్నట్టుగా కళ్ళను ఆపుతూ ఫోన్ తీసి ఎవరికో కాల్ చేస్తూ వెళ్ళిపోయాడు. సమయం రాత్రి 11 గంటలవుతుంది. అయినా అక్షర ఇంకా టీవీ చూస్తుంది ఒంటరిగా. అంతలో డోర్ ఓపెన్ చేస్తున్న శబ్దం విని వెనక్కి తిరిగి చూసేసరికి అనిరుద్ లోపలికి వస్తున్నాడు. కానీ అయోమయంగా అతని వైపు చూడగానే ఆమె నుదురు చిట్లింది. అతను మామూలుగానే రాలేదు. తాగి ఉన్నట్లు కనిపించాడు. బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోతుంటే అక్షర అతని దగ్గరికి పరిగెత్తుకెళ్ళి నడవడానికి ఆసరగా అతడిని పట్టుకుంది. అనిరుద్, ఎందుకంత ఎక్కువగా తాగావు? అడుగుతుండగా సపోర్ట్ కోసం అతను ఆమె భుజం మీద చేయి వేయగా ఆమె అతని బరువును అతి కష్టంగా మోస్తూ ఎలాగోలా అతన్ని తన బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్ మీదకు తోయగానే అప్పటికే తనని పట్టుకుని ఉండడంతో ఆమె కూడా వెళ్ళి అతని మీద పడిపోయింది. అనిరుద్, ఏం చేస్తున్నావు? వదులు. ఆమె అతని మీద నుండి లేవడానికి ప్రయత్నించగా అతను ఆమెను గట్టిగా పట్టుకొని లేవకుండా ఆపాడు. అక్షర? అతడు మత్తులో అడగగా హా నేనే అని వెనక్కి జరగడానికి ప్రయత్నించింది. నా కోసం ఎదురు చూసావా డార్లింగ్? ఆమె కదలను ఆగిపోయి అతడి ఫేస్ని చూసింది. ఏంటి డార్లింగ్నా? కళ్ళు పెద్దవి చేస్తూ రిపీట్ చేసింది. అతడు కన్నులు తెరిచి ఒక నాటి స్మైల్ చేయగా ఆమె కనుబొమ్మలు ముడిపెట్టిపోతుండగా ఆమెను కిందకి లాగి తన పైకి దొర్లాడు. ఎస్ డార్లింగ్. నీకు నచ్చలేదా నేను డార్లింగ్ అని పిలిచినప్పుడు? మధ్య మధ్యలో ఉన్న స్వరం తడగగా ఇక్కడ ఆమె గొంతు పొడిబారిపోయింది. నీ నుంచి అలా వింటుంటే నాలో ఏదో తెలియని భావన కలిగింది. ఓ నిజమా? అతను తన మొహానికి దగ్గరగా తీసుకురాగా అతను తనని ఎక్కడ ముద్దు పెట్టుకోబోతాడో అని ఆమె భయంతో మొహాన్ని పక్కకు తిప్పింది. నేను నిన్ను ముద్దు పెట్టుకుంటానని అనుకున్నావా? ఆమె అమాయకంగా తల నోట్ చేసింది. నేను మార్నింగ్ టచ్ అయినట్టు ఇప్పుడు కూడా నీ ముక్కుని తాకుతామని అనుకున్నాను. అన్నట్టు అప్పుడే నేను నీ దగ్గర కూర్చుని ఉండగా నువ్వు హఠాత్తుగా ఎందుకు లేచావు? ఏంటి? ఇంతైనా హావభావంతో చూసింది. అతను గిలగిలా నవ్వి తన ముక్కుతో ఆమె ముక్కును తాకగా ముందుకు వాలుతూ దాంతో ఆమె ముఖం ఒక్కసారిగా ఎర్రబారిపోయింది. నీకు తెలుసా? ఈ ఉదయం నువ్వు పొరపాటున నా ముక్కును తాకినప్పుడు ఒక రకమైన ఫీల్ వచ్చింది. ఆమె ఆతృతగా చూసింది. ఎలాంటి ఫీలింగ్ అది? అతడు ఆమె కళ్ళలోకి చూశాడు. తెలుసుకోవాలనుకుంటున్నావా? ఆమె నోట్ చేసింది. నాకు అనిపిస్తుంది. అతను ఏదో చెప్పబోతుండగా మైకం వల్ల ఆమె ఎదపై పడుకొని పోయాడు. ఆమె గుండె జల్లుమంది అతడి స్పర్శకి. కానీ నిజం చెప్పకుండా పడుకొని పోయేసరికి ఆమె మూలిగింది నిరాశతో. తర్వాత రోజు ఉదయాన అతను నిద్ర లేచి తలనొప్పుగా అనిపించడంతో లేచి కూర్చున్నాడు. నా తల ఎందుకు బరువుగా అనిపిస్తుంది? నిట్టూరుస్తూ తన జుట్టులో వేలు పోనిచ్చగా సరిగ్గా అప్పుడే అతనికి నిన్న రాత్రి జరిగింది గుర్తొచ్చింది. ఆ షాక్తో అతని గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. ఓ నో! నేనెందుకు అంత స్టూపిడ్‌గా చేశాను? ఛీ! తాగిన మత్తులో మా మధ్య ఉన్న హద్దుని చెరిపివేసేందుకు ఆమె నా గురించి తప్పుగా అనుకుంటుందా? ఛే! అనిరుద్, నువ్వెందుకు అలా చేశావు? అతను స్వయంగా అతని చెంపని చెంపదెబ్బ కొట్టుకొని మెల్లగా పక్కనే ఉన్న వాటర్‌ను ఫేస్‌పై చల్లుకున్నాడు. దాంతో అతను ఉద్రిక్తత నుండి తేరుకొని తనను కలవడానికి వెళ్ళాడు. ఇల్లంతా వెతికాడు కానీ ఆమె కనిపించకపోవడంతో కంగారు పడ్డాడు. అసలు తనెక్కడ ఉంది? నన్ను వదిలేసి ద్వేషిస్తూ వెళ్ళిపోయిందా? అతను ఆమె గురించి ఆందోళన చెందుతూ నుదురు రుద్దుకుంటుండగా దూరం నుంచి ఆమె పిలుపు విన్నాడు. అనిరుద్, నువ్వు ఉదయాన్నే లేస్తావని నేను అనుకోలేదు. ఆమె మాట్లాడుతూ అతడి వైపు నడుస్తూ ఉంటే అతడికి ఆమె చెప్పేదేమీ ఒక్క మాట కూడా వినిపించడం లేదు. ఎందుకంటే అంతా అతనికి స్లో మోషన్‌లో అనిపిస్తుంది. ఆమె వస్తుంటే. ఓయ్! ఏదైనా మాట్లాడు. ఎందుకలా చూస్తుండిపోయావు? ఆమె మాట పూర్తయ్యే లోపే అతను తనని గట్టిగా వాటేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళావు అక్షర? అతను సీరియస్‌గా అడిగాడు. కానీ అందులో ఆమె కోసం ఆందోళన చాలా స్పష్టంగా తెలుస్తుంది. నేను నేను నువ్వు నిద్రపోయావేమో అనుకుని బయటికి వెళ్ళాను. ఏం? అతను ఇంకా ఆమెను వదలలేదు. నేను చాలా భయపడ్డాను. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావని అనుకున్నాను. అసలు నువ్వెందుకు భయపడ్డావు? అతను కౌగిలి విడిచి ఆమె వైపు సిన్సియర్‌గా చూశాడు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆమె సర్ప్రైజ్ అయిపోయింది. నిజంగానా? అతడు చిరుకోపంతో చూశాడు. నేను చెప్పేంతవరకు నీకు తెలీదా? నా కళ్ళలోకి చూసినప్పుడు నీకు తెలీదా? నేను నిన్ను తాకినప్పుడు నీకు తెలీదా? నేను నీ పట్ల శ్రద్ధ చూపించినప్పుడు కూడా నీకు తెలీదా? ఆమె మొహం ఆనందంతో మెరిసిపోతుంది.
తన ఫేస్లో స్మైల్ని కంట్రోల్ చేసుకుంటూ, ఓ మై గాడ్ అనిరుద్, నేను ఇంత తెలివితక్కువదాన్ని అసలు, ఇంత టైం తీసుకుంటాకి. నేను కూడా నేను ప్రేమిస్తున్నాను, కానీ నువ్వే ముందే చెప్తావని ఆగాను. అతడు సర్ప్రైజ్ అవుతూ ఆమెను తిరిగి హగ్ చేసుకోబోతుంటే ఒక్కసారిగా ఆగాడు. పెళ్లి చేసుకుందామా? ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ఆనందంగా తల ఊపింది. ఎటువంటి ఆడంబరాలు లేకుండా అనిరుద్ సింపుల్గా గుడిలో అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాడు ఆమెను. వేడుక ముగిసిన తర్వాత మొదటి రాత్రిన అనిరుద్ రూమ్లో దీపాల వెలుగులో అక్షర ఏదో చూస్తూ పరధ్యానంలో ఉండటం చూసి మెల్లగా ఆమె వైపు వెళ్ళి అడుగులు వేసి తనని వెనుక నుంచి హక్ చేసుకోగా తను తుల్లిపడింది. కూల్, నేనే డార్లింగ్. అతడు లోతైన గొంతుతో మాట్లాడగా ఆమె అతడిని వెనుకకు తిరిగి చూసింది. తన కళ్ళల్లో ఇంకేదో తెలియని భావన అతడికి కనిపిస్తుంది. ఫైనలీ మనం ఒక్కటయ్యాం కదా అనిరుద్. అతడు తల ఊపుతూ స్మైల్ చేశాడు. ఆమె మౌనంగా చూసింది అతడి వైపు. దాంతో అతడు కనుబొమ్మలను ముడి పెడుతూ కన్ఫ్యూజన్గా చూశాడు. ఏమైంది? ఎందుకలా అన్నావు? మెల్లగా అడిగాడు. నేను నిన్ను ఏమైనా అడిగితే నువ్వు నా కోసం చేస్తావా? అతను భయంగా అడిగింది. అతడు మాట్లాడకుండా ఆమెను అతడి వైపుకి తిరిగేలా చేసి ఆమె కళ్ళల్లోకి నేరుగా చూశాడు. నీకేం కావాలి? డైరెక్ట్గా అడిగాడు. ఆ నరకంలో చిక్కుకున్నప్పుడు నా జీవితం ఇంకా ముగిసిపోయిందనుకున్నా. ఇంకా నేను బ్రతికి ఉన్నా చచ్చినట్టే అని అనుకున్నప్పుడు నువ్వు నా జీవితంలోకి వచ్చి అంతా చిటుకులో మార్చేసి నన్ను నీదాన్ని చేసుకున్నావు, నా ఇష్టపూర్వకంగా. ఆమె మాట్లాడుతుంటే అతడు చాలా శ్రద్ధగా వింటున్నాడు. ఆమె అసలు ఏం అడగబోతుంది అన్నట్టుగా. అక్కడ నాలాంటి అమ్మాయిలు చాలామంది ఆవిడ సామ్రాజ్యంలో చిక్కుకుపోయి బలవంతంగా వాళ్ళకి ఇష్టం లేకుండా ఆ దుఃఖబాయి చెప్పినట్టుగా చేస్తున్నారు అని అక్కడ నాకు రాజీ అన్న అమ్మాయి నాతో మాట్లాడినప్పుడు అర్థమైంది. వాళ్ళు కూడా ఆ నరకం నుంచి బయటపడాలి అని నా తపన అనేది. నువ్వు అనుకోవాలి కానీ ఏదైనా చేయగలిగే ఒక మాఫియా డాన్వి. నాకు ఇప్పటికీ గుర్తుకుంది ఎలా నువ్వు క్షణాలలో ఆమె నుంచి నన్ను తీసుకున్నావు. సో ప్లీజ్. ఆమె అడుగుతూ ఉంటే అను ఏమీ తిరిగి మాట్లాడకుండా ఉండడంతో ఆమె సంకోచిస్తూ వెనుకకు జరుగుతూ, సారీ బట్ నువ్వు ఒక మాఫియా డాన్ కదా, అందుకే అలా అడిగాను. రేపటి ఉదయానికల్లా వాళ్ళని విడిపించేసి వారి జీవనోపాధి కోసం కూడా ఏర్పాట్లు చేస్తే ఎలా ఉంటుంది? అతడు అకస్మాత్తుగా చెప్పేసరికి అతడు ఎందుకు ముందు మౌనం అయ్యాడు, వారి కోసం ఇంకొంచెం ఆలోచించాడు తనకన్నా అని గ్రహించి ఆమె ఆనందంతో ఉప్పొంగిపోయి ఒక్కసారిగా అతడి మీదకు దూకింది. థ్యాంక్ యూ అనిరుద్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ పట్టలేని సందడితో అతడి ఫేస్ ముద్దులతో ముంచేసింది.